पकड़ो नहीं हमें नको बाबे निकालो मुझे डर का मर तुम ज्यादा आ जाओ भाई దగ్గర దగ్గరికి आ जाओ अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم الدين يسر أو كما قال رسول الله صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم అల్లాహ్ తబారక తఆలా మనందరికీ కూడా ఒక గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ భాగ్యం ఏమిటి అంటే మానవ జన్మ. మిమ్మల్ని నన్ను మనిషిగా కాకుండా మరే జీవరాశుల్లో అయినా పుట్టిస్తే మీకు నాకు అడగడానికి హక్కు లేదు, వాళ్ళ మమ్మల్ని మనిషిగా ఎందుకు పుట్టించలేదని. హక్కు లేదు మీకైనా నాకైనా. ఆయన దయ, ఆయన అత్యంత కరుణ ఏమిటి అంటే మనందరినీ కూడా మానవునిగా సృష్టించాడు. మానవునిగా సృష్టించిన తర్వాత ఇంకో గొప్ప వరం అల్లాహ్ తబారక తఆలా ప్రసాదించాడు. ఆ వరం ఏమిటి అంటే విశ్వాసులుగా సృష్టించాడు. మానవుల్లో అనేక రకాలు, బహుదైవారాధకులు వేరుగా ఉన్నారు, అవిశ్వాసులు వేరుగా ఉన్నారు, సత్య తిరస్కారులు వేరుగా ఉన్నారు, క్రైస్తవులు వేరుగా ఉన్నారు, యూదులు వేరుగా ఉన్నారు, బౌద్ధులు, సిక్కులు, మార్వాడీలు, రకరకాల వర్గాలు ఉన్నాయి. ఇలా కాకుండా అల్లాహ్ తబారక తఆలా ముస్లింల యొక్క గృహాలలో పుట్టించాడు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. ఆ తరువాత ఇంకా పెద్ద వరం, ఇంకా అన్నిటికంటే గొప్ప వరం ఏమిటంటే మనందరినీ కూడా అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారి యొక్క అనుసర సమాజంలో పుట్టించాడు. ఇది చాలా పెద్ద వరం. మానవునిగా పుట్టడం ఒక గొప్ప వరం. మానవునిగా పుట్టిన తర్వాత విశ్వాసిగా పుట్టడం మరో పెద్ద వరం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో తమ శిష్యులతో కూర్చున్నారు. ఒక మనిషి అలా దారి గుండా వెళ్తూ ఉంటే ప్రవక్త వారు అన్నారు, అయ్యా ఆ వ్యక్తి ఎవరో మీకు ఏమైనా తెలుసా అని అడిగారు. ప్రవక్త గారితో శిష్యులు అంటారు, ఓ దైవ ప్రవక్త, ఆ వ్యక్తి చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటంట? చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి. మరియు ఆ వ్యక్తి యొక్క పలుకుబడి చాలా ఉంది. ఆ వ్యక్తి యొక్క ఏముందంట భయ్? పలుకుబడి చాలా ఉంది. అతను పెళ్లికి ఎవరికైనా సిఫారసు చేస్తే ఆ పెళ్లి అయిపోద్ది. ఏదన్నా గొడవల్లో పెద్ద మనిషిగా వెళ్తే ఆ గొడవలు ఆగిపోతాయి. ఆయనకు ఒక హోదా ఉంది అని చెప్పి అన్నారు. అచ్చా, తర్వాత ఏం మాట్లాడలా. తర్వాత మరొక వ్యక్తి ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ప్రవక్త వారి ముందు నుంచి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారు. శిష్యులు అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వ్యక్తి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక ముస్లిం. నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక ముస్లిం. ఇతని మాట ఎవరు లెక్క చేయరు. ఇతను అంటే సమాజంలో విలువ లేదు. ఇతను ఏ విషయాల మీదైనా రాయబారం పంపినా లేదా సిఫారసు చేసినా ఎవరు అంగీకరించరు, వినేవాళ్ళు కూడా లేరు.
కానీ ప్రవక్త వారు అన్నారు, ఆ ముందు వెళ్ళినటువంటి వ్యక్తులతో ప్రపంచం అంతా నిండిపోయినా ఈ ఒక్క ముస్లిం ముందు బలాదూర్ ఎందుకు పనికిరారు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు ఆ మాట అన్నారు అంటే ప్రవక్త వారు జవాబిచ్చారు, అల్లాహ్ తబారకు తాలా ఈ భూలోకాన్ని అప్పటి వరకు స్థిరంగా ఉంచుతాడు ఎప్పటి వరకైతే ఈ భూమి మీద తనను సృష్టించేటువంటి ఒక్క వ్యక్తి అయిన అల్లా అని పలుకుతే చాలు. ఏంటంట, ఈ భూమి అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా అలా ఉంది స్థిరంగా. ఇక్కడ సూర్యుడు లెగుస్తున్నాడు, చంద్రుడు లెగుస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎండలు కాస్తున్నాయి, ఆహారం అల్లా ప్రసాదిస్తున్నాడు అంటే దీని అంతటికీ మూల కారకుడు ఎవరు అంటే ప్రవక్త వారు చెప్పారు, అప్పటి వరకు అల్లా ఈ భూలోకాన్ని నాశనం చేయడు, ఎప్పటి వరకైతే ఒక్కరైనా సరే అల్లాహ్ అనే పేరు తెలిసేవాడు భూలోకంలో ఉంటాడు. అంటే ఇక్కడ విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఒక్క మనిషి అయినా సరే అల్లా పేరు తలచేవాడు భూలోకంలో ఉంటే అల్లా ఈ భూలోకంని మొత్తం శాశ్వతంగా ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ భూమి మీద ఒక్క మనిషి అయినా అల్లాను స్మరించేవాడు ఉండడో అల్లాకి ఈ భూలోకంతో పనే లేదు, మొత్తం నాశనం చేస్తాడు. ఏంటంట, పెళ్లి జరుగుతుంది, పెళ్లి చాలా పెద్దగా లైటింగ్ పెట్టారు, అందమైన టెంట్లు వేశారు, అందమైన స్టేజ్ ఏర్పాటు చేశారు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు. పెళ్లి సమయం దగ్గరకు వచ్చింది, పెళ్లి కొడుకు చనిపోయాడు. పెళ్లి కొడుకు చనిపోయాడు. ఆ లైటింగ్ ఉంచుతారా? ఆ టెంట్లు ఉంచుతారా? ఆ స్టేజ్ ఉంచుతారా? ఎందుకని? అసలైనోడే లేనప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటారా నాయనా? అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, ఎవరైతే అల్లాను స్మరిస్తారో, ఆ అల్లాను గుర్తు చేసుకుంటారో, ఆ ఒక్క మనిషి మిగులున్న ఈ భూలోకం మీద నేను యథావిధిగా సృష్టిని నడుపుతాను. ఎప్పుడైతే ఒక్కరైనా నన్ను స్మరించేవారు, అల్లాను స్మరించేవారు ఉండరో అప్పుడు అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఈ భూలోకాన్ని అంతం చేస్తాను. ఈ రోజున మన విలువ మనకు అర్థం కాల. మనకు అల్లా దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో మనకు అర్థం కాల. హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం అల్లా తబారక తఆలాతో అడిగారు, యా అల్లా, నాకు నీ యొక్క నామాన్ని స్మరించేటువంటి భాగ్యాన్ని, ఒక గొప్ప నామాన్ని ప్రసాదించు అని చెప్పంటే అల్లా తబారక తఆలా అన్నాడు, మూసా లా ఇలాహా ఇల్లల్లాహ్, ఈ వాక్యం ఎక్కువగా పఠించు అన్నారు. ఏం పఠించమన్నారు? చిన్న రహీం కదా, అంతేనా? చిన్న రహీమే కదా, మసూద్, అదే 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 మీవుడే కదా. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే తండ్రి పెట్టే కదా చిన్న రహీం. ఏంటి మసూద్ పేరు తెలుసు నాకు, అర్థమైందా? ఏం చెప్పా? మూసా లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించవయ్యా అన్నారు. మూసా అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, యా అల్లాహ్, ఈ వాక్యం అందరూ చదువుతున్నారు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం కాండిచి ప్రతి ప్రవక్త కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్, యా యుహన్నాస్ లా ఇలాహా ఇల్లల్లాహ్, ఓ మానవులారా, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 1,24,000 మంది ప్రవక్తలతో అల్లా తబారక తఆలా ఒకటే ఒక్క మాట చెప్పాడు, అదేమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. ఎంత పెద్ద విషయం అయితే అంతమందితో అల్లా చెప్పిస్తాడు. ఏమండి, ఓ 10 మందిని పంపాడంటే ఒక అర్థం ఉంది. పోనీ ఒక 20 మంది అంటే ఓకే, ఒక 50 ఓకే, ఒక 100 అంటే ఓకే. కాదు కాదు, 1,24,000 మంది ప్రవక్తలను అల్లా పంపించి చెప్పించినటువంటి ఒకే ఒక్క మాట ఏమిటంటే, యా యుహన్నాస్ ఖులు లా ఇలాహా ఇల్లల్లాహు తుఫ్లిహూన్, ఓ మానవులారా, పఠించండి అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడని సాఫల్యం పొందండి. ఇదే మాట ప్రతి ప్రవక్త, ఇదే మాట ప్రతి ప్రవక్త. ఈ రోజున మనోళ్ళు, నన్ను కొద్ది మందినే, ఇందాక అనంతపురం నుంచి కొన్ని ఫొటోస్ వచ్చినాయి.
మన వాళ్ళు ఇంకా డిలీట్ చేయలేదు, అసలు డిలీట్ అయిపోతుంటే నా ఎప్పటికప్పుడు, అంటే స్టోరేజ్ పెరిగిపోద్ది కదా, అందుకు డిలీట్ చేస్తుంటా. మన వాళ్ళు చున్నీ వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి స్టైల్గా ఫోటో దిగుతూ ఉంటే అక్కడ మొక్కుకొని అక్కడ బొట్లు ఎట్టుకొని అక్కడ దండాలు పెట్టి స్టైల్గా ఫోటోలు దిగుతుంటే ఏంటి కర్మ? అరే నువ్వు ఒక్కడవే ఉంటే చాలయ్యా, నీకోసమే ఈ లోకాన్ని నడుపుతున్నాను అల్లా అంటున్నాడు కదా. నువ్వు అక్కడ ఉంటే చాలయ్యా బాబు, నీకోసమే ఈ సృష్టి అంతా నేను నడుపుతున్నా. నువ్వు లేకపోతే ఈ సృష్టితో అవసరమే లేదు నాకు. ఎందుకు? నీ గురించి ఇదంతా నడుపుతుంది నేను. ఎవరో చేతులతో తయారు చేసి పెట్టేసిన దాని దగ్గరికి నువ్వు దండ పెడతావేంట్రా నాయన? నేను భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గాలిని, నీరుని, సకలచర జీవరాశుల్ని 9 నెలలు నీ తల్లి గర్భంలో నిన్ను నేను పుట్టించాను కదయా, నన్ను ఆరాధించు నువ్వు. నన్ను ఆరాధించడం మానేసి, నన్ను వేడుకోవడం మానేసి, నన్ను అడగడం మానేసి, నన్ను అర్థించడం మానేసి, నాతో చెప్పడం మానేసి, నా దగ్గరికి రావడం మానేసి ఎక్కడెక్కడికో వెళ్తావేంటయ్యా బాబు? ఇతర మతాల్లో పుట్టిన వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అర్థమై వాళ్ళు ఇస్లాంలోకి వస్తున్నారు, తండోలుగా ఇస్లాంలో స్వీకరిస్తున్నారు. కొన్ని వేల మంది అమెరికాలో ఇప్పుడు కూడా ఇస్లాంలోకి వచ్చేస్తున్నారు. ఇండియాలో అత్యధికంగా ఒక టీవీ ఛానల్లోనే వచ్చేసింది, హిందీ న్యూస్ ఛానల్లో, ఇండియాలో అత్యధికంగా ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఇంత గొప్ప ధర్మం, ఏదో సామెత ఉంటుంది, గరికా మురిగి దాల్ బరాబర్ అంటారు ఉర్దూలో. ఇంట్లో కోడి పప్పుతో సమానం అంటారు, రుచి ఉండదు. బయట కోడి అయితే భలే రుచిగా ఉంటుంది. ఏంటంట? గరికా మురిగి దాల్ బరాబర్ అంటారు. ఇంట్లో కోడి పప్పుతో సమానం, విలువ ఉండదంట. బయట వాళ్ళకి అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో. బయట వాళ్ళు నేర్చుకున్నారు. ఇందాకే మల్లేశ్వరి అంటే ఆవిడ ఎవరో నాకు తెలియదు, లైఫ్ లో ఫస్ట్ టైం ఆవిడ నెంబర్ చూసా నేను, ఆవిడ మెసేజ్ చూసా. భయ్యా అస్సలాము అలైకుం భయ్యా, మీకు కృతజ్ఞతలు భయ్యా, మీ వీడియోలు చూసి నేను నమాజ్ నేర్చుకున్నాను భయ్యా అని చెప్పి. వేరే వాళ్ళేమో ఇస్లాం నేర్చుకోవడానికి ఎలా నేర్చుకోవాలా అని చెప్పి యూట్యూబ్ ని, గూగుల్ ని అన్ని వాడేసి మొత్తం ఏదో రకంగా నమాజ్ నేర్చుకొని అల్లాకి దగ్గర అయిపోవాలని చెప్పి చూస్తూ ఉంటే, మనమేమో సాయిబులలో పుట్టి, ముస్లింల కొంపల్లో పుట్టి, ముస్లింల పేర్లు పెట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతూ, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదో చేస్తూ, మళ్ళీ దాన్ని గొప్పగా వేరే వాళ్ళు నాశనం అయిపోతే మళ్ళీ మనోళ్ళు, ఇప్పుడు మనం ఒక్కడే నాశనం అయిపోతే మనకి తృప్తోడు, వేరే వాళ్ళు కూడా నాశనం అయిపోవాలి, వేరే వాళ్ళు కూడా అంతమైపోవాలి, మనకు అట్టుకున్న దరిద్రం వాళ్ళకు కూడా అట్టుకోవాలి. సోదరులారా, పెద్దలారా, అల్లాకే నబీ హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా అన్నాడు, మూసా ఈ కలిమా గురించి నీకేం తెలుసయ్యా? ఈ కలిమా చాలా విలువైంది, లా ఇలాహ ఇల్లల్లాహ్, చాలా విలువైంది. ఇది ఎంత విలువైందంటే అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, మూసా ఒక తక్కెడలో, ఒక కాటాలో, ఒక పళ్ళెములో లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టి భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి, సృష్టిలో ఉన్న సమస్తాన్ని పెట్టేసి మరో తక్కెళ్ళలో పెడితే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ చాలా విలువైనది, చాలా బరువైనది అని చెప్పి అల్లా తబారక్ తఆలా మూసా అలైహిస్సలాంకి చెప్పారు. ఏంటి? చాలా విలువైంది మూసా. ఎంత విలువైందో తెలుసా? ఒక తక్కెడలో లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టి మరొక తక్కెళ్ళలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల చరాచర జీవరాశులన్నింటినీ మరో పక్కన పెడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ విలువైందని చెప్పి ఎందుకు అన్నాడు అల్లా అంటే, ఉదాహరణకి మొత్తం మన మొయ్యూరులో ఉన్నటువంటి చెత్త పేపర్లు అన్నీ కూడా ఏరుకొచ్చి ఒక పక్కన ఎట్టామండి. ఒక పక్క ₹1 కోటి చెక్కు మరో పక్కన ఎట్టాం. వాల్యూ దేనికి? విలువ. అయ్యా పేపర్లు చాలా ఉన్నాయి కదా, పనికిరావురా నాయనా, ఈ ₹1 కోటి చెక్కు ముందు ఇవన్నీ పనికిరావు. ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా ముందు ఇవన్నీ కూడా ఏం లేవయ్యా అని చెప్పి అల్లా తబారక్ తఆలా హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాంతో చెప్తున్నాడు, మూసా ఈ కలిమా చాలా విలువైందయ్యా, ఈ కలిమా చాలా విలువైంది.
అందుకోసమే సోదరులారా, మన హృదయంలో ఈ నమ్మకం రావాలి, నేను చచ్చిపోయినా పర్లేదు, అల్లాని తప్ప వేరే వారిని నా ఊహల్లో కూడా రానివ్వను. చచ్చిపోతా ఏమవుద్ది, చావే కదా, అంతకు మించి ఇంకేమవుతుంది కదా. చస్తే గనక అదే నమ్మకం, నేరుగా జన్నత్. అల్లాహ్ నబీ అన్నారు, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని ఆ ఒక్క నమ్మకంతో చచ్చిపోతాడో, అల్లాహ్ నబీ అన్నారు, నేరుగా స్వర్గం ఆ ఒక్క నమ్మకంతో చచ్చిపోతే. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, ఎన్నన్నా రాని నేను అల్లాహ్ తప్ప వేరే ఎవరిని ఆలోచించను. శైతాన్ ఏం చేస్తాడు, ఊరుకుంటాడేంటి, అబ్బా వేరే వాళ్ళ రూపంలో వస్తాడు. మన భార్య వచ్చి నెమ్మదిగా అంటది, మొన్న వాళ్ళు వెళ్ళారంట, అక్కడ ఒక కోడిని కోసారంట, ఆ కోడిని కొయ్యని ఇంట్లో దరిద్రాలన్నీ దూరం అయిపోయినాయి అంట, మనం కూడా వెళ్ళి 2 కోళ్ళు వేసి వచ్చేద్దామండి, పోద్ది కదా. ఏంటంట, వాళ్ళు వెళ్ళారండి, ఇక్కడే 10 కిలోమీటర్ లోపలే కదా, మనకు దువ్వ ఇవతలే కదా, దువ్వ ఇవతలేనా, వెళ్ళారంటండి, ఒక కోడి కోసి వచ్చేసారా, మనం 2 కోళ్ళు కోసేద్దాం, మొత్తం మనకున్న దరిద్రాలు దూరం అయిపోతాయి. దూరం అవ్వు. శైతాన్ ఏం చేస్తాడంటే, మన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, మనం అల్లాడిపోయాం, అల్లాహ్కి దగ్గర అవుతున్నాం, అల్లాహ్తో వేడుకుంటున్నాం, అల్లాహ్ దూరం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ టైంలో అలా ఒక బెడ్ వేస్తాడంటే, రేపు నీ కష్టాలు దూరం అయిపోతారని నీకు తెలియదురా తెంగరోడా, నాకు తెలుసు, అల్లా ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు నీ నమ్మకాన్ని నాశనం చేయాలి, అందుకోసం నువ్వు ఎలాగా మారో, నీ పెళ్ళంతో ఏంటనరా, నువ్వు అలాగే వెళ్ళి అక్కడ 2 కోళ్ళు కోసేస్తే బాగుంటది కదా, ఆ దారంతా అలా వెళ్ళిపోతాను అంటాడు, అలా కోసి అలా వెళ్ళిపో అంటాడు అంతే. అలా కోసి ఎదరికెళ్ళి ఏ యాక్సిడెంట్ అయి సచ్చామంటే డైరెక్ట్ గా నరకానికి పోతాం, అల్లా రక్షించుగాక. యాక్సిడెంట్లో చనిపోవడం బాధ కాదు, గోడ కూలి చనిపోవడం బాధ కాదు, అకస్మాత్తుగా ఏదో ఒక విపత్తు వచ్చి ఒక విశ్వాసి కనుక చనిపోతే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ వ్యక్తి దైవ మార్గంలో వీరమరణం పొందినట్టు అన్నారు. అకస్మాత్తుగా ఏదో ఆపద వచ్చి చనిపోయాడు, అది కాదు ప్రాబ్లం, అది కాదు, విశ్వాసంతో చనిపోయాడా లేదా, ఇది అసలు సమస్య, అసలు ప్రాబ్లం ఇది. అల్లాహ్ మీద నమ్మకంతో చనిపోయాడా లేదా, అల్లాహ్ మీద విశ్వాసంతో చనిపోయాడా లేదా, ఇది సమస్య. కానీ సోదరులారా, పెద్దలారా, శైతాన్ మీకు నాకు మనందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా కొడితే మనం పడతాం ఆడికి తెలుసు బాగా. మామూలు కాదు, అడిగి మొత్తం నీకు రోగం వచ్చేసింది, నువ్వు బయట పడాలంటే ఇది చేయాల్సిందే అని చెప్పేసి మన పెళ్ళం ద్వారా ఒక రాయి అలా వేసి వెళ్ళిపోతాడు అంతే ఆడు. ఎందుకని, విశ్వాసం ఇది ఆషామాషి కాదు. నమాజ్ కొంచెం అటు ఇటు అయింది సమయం, ఓకే నో ప్రాబ్లం. ఉపవాసం కొంచెం అటు ఇటు అయ్యింది, ఓకే నో ప్రాబ్లం. జకాత్ అటు ఇటు అయింది, ఓకే నో ప్రాబ్లం. ఈమాన్లో గనక తేడా వచ్చిందా, తేడా జరిగిపోయింది, చాలా పెద్ద తేడా జరిగిపోయింది మనకి. విశ్వాసంలో గనక తేడా వచ్చిందా, చాలా పెద్ద నష్టం మనకు జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి నాయనా, శైతాన్ మన యొక్క శత్రువు, వాడు మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎలాగైనా ట్రై చేస్తాడు. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం ఎన్నాళ్ళు, ఇంచుమించు ఒక పుస్తకం ప్రకారంగా 13 ఏళ్ళు, ఒక పుస్తకం ప్రకారంగా 18 ఏళ్ళు రోగాల్లో ఉన్నారు. ఎన్నేళ్ళు రజాను, 18 ఏళ్ళు. రోగం అంటే మీకులాగా నాకులాగా ఈ మధ్య వచ్చేది చూసారా, జ్వరాలు మన వెళ్ళిపోయినాయి, మొత్తం మీకు ఊపిని, నాకు మీకంటే ముందు ఊపేసినాయి అంతే. సిటీ కదా మాది, కొద్దిగా ముందు ఊపేసి తర్వాత ఎలా వచ్చినాయి, తర్వాత ఎక్కడి నుంచి పెప్పరా, తర్వాత గనపోరా, అలా లైను. ఇలాంటి రోగాలు కాదు, డైరెక్ట్ గా 18 ఏళ్ళు మంచం మీద పడిపోయారు ఆయన, హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం మంచం మీదే. అందరూ కూడా ఏదో అంటువ్యాధి చూసినట్టుగా దగ్గరకు కూడా వచ్చేవారు కాదు, అలా ముట్టుకోవడానికి అసలు ఒప్పుకునేవారు కాదు. అప్పుడు వారి యొక్క బంధువులు కూడా దూరం అయిపోయారు, స్నేహితులు కూడా దూరం అయిపోయారు, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఎందుకంటే మనిషికి డబ్బు ఉండాలి లేదా పేరు ప్రతిష్టలు ఉండాలి, అప్పుడు అందరూ దగ్గరికి వచ్చేస్తారు, కామన్ కదా. బెల్లం దగ్గర
ఈగలు మోగినట్టు దడ 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 అని. అక్కడ అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాంకి అది ఏమంటారు, ఆ హోదా కూడా పోయింది, ధనము కూడా పోయింది, బంధువులందరూ వెళ్ళిపోయారు, నా అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయనకేం చేయాలో అర్థం కావట్లా. భార్య అంటారు ఒకసారి ఒక రోజు వచ్చి, అయ్యూబ్ మీరు ఇంత రోగాలతో ఇన్ని బాధలు పడుతున్నారు కదా, ఎందుకు? మీరు దైవ ప్రవక్త కదా, ఒక్కసారి అల్లాతో చేతులు ఎత్తితే మీ దువా రద్దు చేయడు కదా, అల్లా ఆరోగ్యం ఇచ్చేస్తాడు కదా అంటారు. ఎవరు? అయ్యూబ్ అలైహిస్సలాం భార్య. అయ్యూబ్ అలైహిస్సలాం చాలా ప్రశాంతంగా ఏం జవాబిస్తారంటే, రహ్మత్ బి, ఆవిడ పేరు రహ్మత్ బి అని పుస్తకంలో చదివా నేను, వల్లాహు ఆలం, వాస్తవం అల్లాహ్కి తెలుసు. 18 ఏళ్ళు అల్లాహ్ తబారక తఆలా నన్ను సుఖాల్లో ఉంచాడు కదా, ఈ కష్టాలు వచ్చి ఇంకా 18 ఏళ్ళు కూడా అవ్వలేదు కదా, నాకు ఎన్నో సంవత్సరాలు అల్లాహ్ నన్ను సుఖాల్లో ఉంచాడు కదా, 18 ఏళ్ళు కూడా కష్టాలు వచ్చి అవ్వలేదు కదా పూర్తిగా, అప్పుడే నన్ను చేతులెత్తి దువా చేయమంటావా? కానీ చేస్తాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి అని చెప్పేసి ఆయన దువా చేస్తారు. ఓ అల్లా, నీవే నాకు రోగాన్ని ఇచ్చేవాడు, నీవే తగ్గించేవాడు, నీవు తప్ప తగ్గించేవాడు కరుణించేవాడు మరొకరు లేరు అని చెప్పేసి అయ్యూబ్ అలైహిస్సలాం దువా చేస్తారు. అల్లాహ్ తబారక తఆలా ఆయనకి రోగాల నుంచి విముక్తిని చేస్తాడు. అందుకు అయ్యూబ్ అలైహిస్సలాం అంటారు, నేను రోగస్తున్నైతే నన్ను బయట పడేసేది అల్లాయే. ఈ రోజున మనకు ఆ నమ్మకం లేదు సోదరులారా. ఏదో చిన్న రోగం వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, బెబ్బేలు ఎత్తిపోతాం, కంగారు పడిపోతాం. అవసరం లేదు. మన రోగం చిన్నది, అల్లా గొప్పవాడు. మన కష్టం చిన్నది, అల్లా గొప్పవాడు. మన బాధలు చిన్నవి, అల్లా గొప్పవాడు. శైతాన్ చిన్నోడు, అల్లా గొప్పవాడు. నమ్ముకుంది అల్లాని మనం భయపడాల్సిన అవసరం లేదు. అవునే మామూలుగానే ఎరా జాను, మామూలుగానే ఒక ఎమ్మెల్యే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, సత్తర్ భాయ్, అబ్దుల్ సత్తర్ భాయ్, ఒక ఎమ్మెల్యే మనకి తెలిసిన ఆయన ఉంటే ఎవరైనా అలా మామూలుగా ఉంటుందా మక్బుల్ భాయ్? అలా ఎలా మనోడే, మనం అంటే మరి మామూలుగా ఉండదు. రాత్రి టుప్పుకు మానాడంటే పొద్దునికి మళ్ళీ కనబడ్డు. ఎంతమంది లేరు? మామూలుగా ఒక ఎమ్మెల్యే ఉంటేనే మనం ఎలా ఉంటున్నామంటే, ఈ సకల చరాచర జీవరాశుల్ని సృష్టించిన అల్లా కదయ్యా, దైవదూతల్ని పుట్టించిన అల్లా కదయ్యా, మిమ్మల్ని నన్ను పుట్టించిన అల్లా, మనందరికీ ఆహారం ఇస్తున్నవాడు అల్లా. అంత గొప్ప అల్లాని నమ్ముకున్నాం మనం ఎందుకు కంగారు పట్టాం? మనం ఎందుకు భయపడ్డాం? సమస్యలు రావంట్లా, ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి బాధలు వస్తాయి, ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. కానీ పెట్టాల్సింది చాలా గొప్పవాడైనటువంటి, అనంత కరుణామయుడైనటువంటి, అపార కృపాశీలైనటువంటి ఆ అల్లా ముందు పెట్టాలంతే. ఏడు చేయాలి అల్లా, నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మాకు? నువ్వు తలిస్తే తప్ప మేము బయటపడగలమా? ఏ బాబాయ్, అంతేనా? మనం ఏమన్నా తోపులువా? అబ్బే, నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు రోగాలు ఇచ్చావనుకో తట్టుకునేంత ఈమాన్ మా దగ్గర లేదు, నువ్వు కష్టాలు ఇచ్చావనుకో అంత ఓపిక కూడా భరించడానికి మాకు లేదు, నువ్వే మమ్మల్ని బయటపడేయాలా అని చెప్పి అల్లా దగ్గర గట్టిగా ఏడిస్తే అల్లా తప్పకుండా బయటపడేస్తాడు సోదరులారా. కానీ నిబంధన ఏంటి? అల్లా మీద నమ్మకం. అల్లా మీద ఏంటి? నమ్మకం. ప్రవక్త వారి శిష్యులు అదే చేసేవారు. హజరత్ హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కష్టం వచ్చినా 2 రకాతులు నమాజ్ చదివేవారు. ఏమన్నారు అబ్దుల్ రెహమాన్? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రవక్త వారు ఆయన అలవాటు ఏంటంటే వజూ చేసుకొని 2 రకాతులు నఫిల్ నమాజ్ చదివి అల్లాహ్తో దువా చేసేవారు. ప్రవక్త వారు అంటారు అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారితో, ఏ అనస్, నీ కాలి యొక్క చెప్పు గూడ తెగిపోయినా అల్లాహ్తోనే అడుగు అంటారు ప్రవక్త వారు. ఏమంట భయ్? మన చెప్పు గోడ తెగిపోయిన ఎవరితో అడగాలంట? చెప్పురా, ఎవరితో అడగాలి? అల్లాహ్తో అడగాలి. ఏ కష్టం వచ్చినా,
ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, కంపల్సరిగా నమాజ్ చేస్తానే కదండి, మన వల్ల నమాజ్ అవ్వదు కదా. ఎవరన్నారు నమాజ్ చేస్తానే నీ దువా అవుద్దని? నువ్వు నమాజ్ చేస్తేనే అల్లా నీ మాట వింటాడే ఎవరు చెప్పారు? ఖురానే మజీదులో సూర బకరాలో అల్లా తబారక్ తఆలా క్లియర్ గా చెప్పేశాడు. ఏమని? ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే వారితో చెప్పు, వారు ఎప్పుడైతే అల్లా అని నాతో మొరపెట్టుకుంటారో నేను వారి మొర ఆలకిస్తున్నాను, వారికి వెంటనే జవాబిస్తున్నానని చెప్పి. అల్లాహు అక్బర్. నమాజ్ చెయ్యొద్దంటలేదు నేను ఇక్కడ. మన నమాజులు అటు ఇటు అయినా సరే మనం మొరపెట్టుకోవడం మాత్రం అల్లా దగ్గర మొరపెట్టుకోవాలి. ఇంకెక్కడికి వెళ్ళమంటావు? అల్లా మాకెవరున్నారో నువ్వు తప్ప. మేము పెద్ద పెద్ద గొప్పోళ్ళలాగా మేమేమో నమాజులు చేయలేకపోవచ్చు, కానీ ఎవరికి చెప్పుకోమంటావు చెప్పు? నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? పెట్టుకోవాలంటే అల్లాతోటి, అల్లానే పట్టుకోవాలి, అల్లాతోటి అడగాలి, అల్లానే అర్థించాలి. అల్లా అంటున్నాడు, ప్రవక్త, ఖుల్ మా యఅబు బికుం రబ్బి లౌలా దుఆఉకుం, నా దాసులతో ఇలా చెప్పండి, ఎవరైతే నా దాసులు నన్ను వేడుకోరో నేను అప్పటి వరకు వారి కష్టాలు దూరపరచనంటున్నాడు అల్లా. చెప్పండి నా దాసులతో ఏమంట? నన్ను వేడుకోపోతే నేను కష్టాలు దూరం చెయ్యను, నన్ను అడక్కపోతే నేను కష్టాలు దూరం చెయ్యను, నాతో చెప్పుకోకపోతే నేను కష్టాలు దూరం చెయ్యను. అందుకే ప్రవక్త గారు అన్నారు, అద్దువా ముక్కుల్ ఇబాదా. దువా ఒక గొప్ప ఆరాధన అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వేడుకోవడం, అల్లాతో అడగడం. అల్లాని అడగాలంటే అరబీ రావాలా భయ్? ఏం భయ్, మీ పేరు మర్చిపోయాను నేను, క్షమించాలి. భాష భయ్ ఏంటి, అరబీ రావాలా? అండ్ అల్లాని అడగాలంటే అరబీ రావాలంటే మా తెలుగు భాష అర్థం కాదు కదా అని ఏమైనా ఉందా? తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి, హిందీలో అడగండి, తమిళ్లో అడగండి, కన్నడలో అడగండి, మలయాళంలో అడగండి, బలస్తానీలో అడగండి, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో అడగండి. అల్లా తబారక్ తఆలా వింటాడు, సమాధానం ఇస్తాడు, మనకున్న సమస్యలు దూరపరుస్తాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం సరిగ్గా అడగటం లేదు. అందరిని అడిగేశాం, అందరితో చెప్పేశాం. సత్తార్ భాయ్ తెలుసు మనకి, సత్తార్ భాయ్ ఇది ప్రాబ్లం, సత్తార్ భాయ్ మన ఊర్లో ఇలా ఇలా ఉంది, ఒక అరగంట చెప్పాం ఆయనకి. 10 నిమిషాలైనా అల్లా దగ్గర చెప్పాలి కదా. చెప్పాం, ఓకే, చెప్పొద్దంట్లా, కానీ ఒక 5-10 నిమిషాలైనా అల్లా దగ్గర చెప్పుకోవాలి కదా మన బాధలో. అల్లా దగ్గర అడగాలి కదా. ఈ నాగురు గడికి, ఆ పండుగడికి ఏదో ఒంట్లో బాల దానం చేసేసారు, ఏదో దువా చేశారు. అల్లా నువ్వు తప్ప ఇంకెవరున్నారు, మేము నిన్నే నమ్ముకున్నాం, మాకు తెలియనప్పుడు ఏదో జీవితాలు గడిచిపోయినాయి. అక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి, అక్కడ ఎవడో మనోడు తగిలాడంట, మాట్లాడాడంట. అస్సలాముఅలైకుం భయ్, రండి భయ్, మనోళ్ళే భయ్ లోపల తీసుకెళ్ళాడు, ఏదో చేయించాడు, ధనాధనమని పనులు అయిపోయినాయి. అల్లా యొక్క సహాయం ఎలా వచ్చిందంటే అసలు ఎంతో టైం పట్టి ఎంతో డబ్బులు అవ్వాల్సింది అల్లా తబారక్ తఆలా సింపుల్ గా తేల్చేసాడు, అంతే, కథం. ఎవరైతే అల్లాని నమ్ముకుంటారో వారి కోసం అల్లాయే సరిపోతాడు. ముందు అల్లా దగ్గర అడ్డాలి కదా మన బాధ. ఎలా నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు, నువ్వే కదా మాకు దారి తరాలే, నువ్వే కదా మాకు చూపించాలి. సోదరులారా, పెద్దలారా, అల్లా మనకు అర్థం కాల, మీకు నాకు ఇంకా అర్థం కాల. అల్లాని ఎంతవరకు అంటే నమాజ్ వరకు, మీరు నేను. అల్లా ఎంతవరకు అంటే మసీదు వరకు. అల్లా ఎంతవరకు అంటే ఆ కుర్బానీలు ఇవ్వడం వరకు. అల్లా ఎంతవరకు అంటే ఆ జబా చేయడం, బిస్మిల్లా అల్లాహు అక్బర్ వరకు. ఇలా అనుకుంటున్నాం మనం. కాదు సోదరులారా, మన ప్రతి సమస్య, మన ప్రతి కష్టం, మన ప్రతి ఇబ్బంది, మన ప్రతి బాధ అల్లాతో చెప్పుకోవాలి, అల్లాతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. బండి మీద వెళ్తున్నాం, మాట్లాడాలి అల్లాతోటి. అల్లా నీ దయ, అల్హమ్దులిల్లా ఈరోజు ఏదో వెళ్ళాం, పని చేసుకొచ్చాం, ఏదో 4 డబ్బులు వచ్చినాయి. ఎలా నువ్వు చూపించకపోతే నా పరిస్థితి ఏంటి? కృతజ్ఞత చెప్పాలి అల్లాకి. మనోళ్ళు కొద్దిమంది ఏం చెప్తారు, కృతజ్ఞత బాగా చెప్తారు. ఒక 800 వచ్చినాయంటే 200 అక్కడ వేసేస్తారు, వేసేసి అక్కడ కృతజ్ఞత చెప్తారు. రైట్,
ఇవాళ 800 200 అలా న్యాయం చేసేసాం, ఆడి కృతజ్ఞతలు రా అంటాడు. నేను అందరిని అంటలేదు సోదరులు, ఇక్కడ గురించి నాకు తెలియదు కూడా, అబ్దుల్ సత్తర్ భాయ్ తెలుసు, ఇక్కడ గురించి పూర్తిగా తెలియదు కూడా నాకు. కానీ కొద్దిమంది ఉన్నారు ఇలాగ. ఏం చేస్తారంటే అక్కడ 200 300 అక్కడ పడేసి ఓ 400 500 తీసుకొచ్చేస్తారు. కానీ బాగా గుర్తుంచుకోండి సోదరులారా, అల్లా తబారక తఆలా ఖురాన్ మజీదులో ఏ పనులైతే చెయ్యొద్దు అన్నాడో అందులో మనమేలే ఉంది. అబ్దుల్ రహీం చేయొద్దు అన్నాడంటే మనమేలే ఉంది అందులో. ఏ పనులైతే మీరు తప్పకుండా చెయ్యండి అన్నాడో అందులో కూడా మనమేలే ఉంది. మనకు అర్థం కాదు అంతే. మద్యం తాగొద్దు అన్నాడు, ఎవరికి మేలు? మనకైనా అల్లాకే ఏమన్నా ఉందా? ఏం భయ్? ఖురానే మజీదులో క్లియర్గా విశ్వాసులారా మద్యము మీ కొరకు నిషిద్ధం, జోదము మీ కొరకు నిషిద్ధం, పంది మాంసము నిషిద్ధం, వ్యభిచారం నిషిద్ధం. 4 డైరెక్ట్ గా చెప్తాడల్లా. పంది మాంసం పేరెత్తి చెప్తాడల్లా, వ్యభిచారం పేరెత్తి చెప్తాడల్లా, మద్యం పేరెత్తి చెప్తాడల్లా, జోదం పేరెత్తి చెప్తాడల్లా. ఎందుకని? మాకు అర్థం కాలేదల్లా. లేదు, అంత లేదు, మీకు క్లియర్ గా చెప్పేశాడు అల్లా తబారక తఆలా. మనం అర్థం కాలేదంటానికి కూడా లేదు మనకి. మద్యం నిషిద్ధం అన్నాడు. ఎందుకు నిషిద్ధం? హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మద్యము తయారు చేసే వ్యక్తి మీద అల్లా శాపం పడుతుంది, మద్యం అమ్మే వ్యక్తి మీద అల్లా శాపం పడుతుంది, మద్యాన్ని ఏవైతే మధ్యవర్తిగా ఉంటాడో మద్యానికి, అటు కాసేవాడికి ఇటు అమ్మేవాడికి మధ్యలో, అతడి మీద కూడా అల్లా యొక్క శాపం పడుతుంది అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? అది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు నాకేదో వేరే అలవాటు ఉందనుకోండి, నా వరకే ఉంటుంది అది. మద్యం అలా కాదు, సమాజం మీద పెద్ద చెడు ప్రభావం పడుతుంది అది. ఈడు తాగుతాడు, ఒకడు ఒరే నీకు లేదురే మామూలు చెప్తున్నా, ఈడు తాగుతాడు, ఈడు ఆడిని కదుపుతాడు, ఒక పెగ్గేరా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రామకృష్ణ గాడు, త్రిమూర్తులు గాడు, బాలాజీ గాడు, గణేష్ గాడు. అమ్మ మామూలు కాదు, మళ్ళీ మంచోళ్ళు. కానీ బా నువ్వు అక్కడ రావు కదా, మేము వెళ్ళొస్తాంలే, రేపు కలుద్దాం. అది అలా ఉండాలా ఫ్రెండ్షిప్. మనం వాళ్ళని బాగు చేసేలాగానే ఉండాలా, బాగు చేయకపోతే కనీసం వాళ్ళలాగా మనం పాడైపోకూడదు. అలా ఉండాలి ఫ్రెండ్షిప్. ఇదేం ఫ్రెండ్షిప్ రా నాయన, ఆడితోటి ఆడికంటే పచ్చి తాగుపోతాడు అయిపోతాడు వీడు. నువ్వు 2 పేకలు వేస్తే నేను 4 వేస్తానా? ఏంటి? ఆరోగ్యం సర్వనాశనం అయిపోద్దా? డబ్బులు సర్వనాశనం అయిపోద్దా? సమాజంలో గౌరవం సర్వనాశనం అయిపోద్దా? ప్రజల దగ్గర విలువ ఉండదా? కన్నా బిడ్డల దగ్గర విలువ ఉండదా? ఆ బిడ్డలకి స్కూల్లోకి వెళ్తే అక్కడ విలువ ఉండదు. నాన్న మాస్టర్ గారు తాగుపోతాడండి అంటారు పిల్లలు. ఈ చెడ్డ పేర్లన్నింటికి కారణం ఈ మద్యం కదయా. అందుకే అల్లా తబారక తఆలా అన్నాడు, దాని జోలికి వెళ్ళకండి. ప్రవక్త అందుకే హదీసులో చెప్పారు, మత్తు ఉండేది కొంచెమైనా మీ కొరకు నిషిద్ధమే అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈ రోజున ఏంటంట, ఖాన్ భాయ్ వాళ్ళ తమ్ముడే కదా అబ్బాయి కాదా? ఆడి పేరు నాగూరుగడ వాళ్ళ తమ్ముడు. సారీ, నాగూరుగడు సౌదీలో వాళ్ళ నాన్నగారు ఉండేవారు, వాళ్ళ రెండోవాడు కదా ఇటు. ఏంటి మనుషులు గుర్తున్నారంటే పేర్లే కొద్దిగా అటు ఇటు అవుతాయి, కానీ పిల్లలందరూ గుర్తున్నారు. కొద్ది గడ్డాలు వచ్చేసింది కదా వాళ్ళకి, అందుకు గుర్తులేరు అంటే. కొద్ది పెద్దోళ్ళ కింద కనబడుతున్నారు కదా. ఏంటి ఈ 4 పెగ్గలు వేసేసి ఈ ఆరోగ్యం నాశనం చేసేసుకొని, గౌరవం పాడు చేసేసుకొని, డబ్బులు నాశనం చేసేసుకొని, భార్య దగ్గర విలువ కోల్పోయి అవసరమా? ఏదో కర్మకాలి ఈ సత్తర్బాయి లాంటి వాళ్ళు, లేకపోతే బాబా డాడీయో, లేకపోతే ఇలాంటి పెద్దోళ్ళు ఏదో మాట, ఒరే ఎందుకురా బాబు తాకరా అంటే, నాకు చెప్పకపోతున్నా, నాకు తెలుసులే. ఇదో పెద్ద డైలాగ్. మళ్ళీ ఏం తెలుసు? సత్తావు తొందరగా, జనాజా తొందరగా అయిపోద్ది, చిన్న జీవితం, ఎప్పుడు పోతామో తెలీదు. ఆ పోయేదేదో అల్లాకి కోపం వచ్చే పనులు చేయకుండా పోతే బాగుంటది కదా. శైతాన్ గడు తెలివైనోడండి, డైరెక్ట్గా ఎప్పుడు ఏడు మనకి దెబ్బ. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా కొడితే పడతామో అలా వేస్తాడు. బీర్ తాగు బాడీ వస్తుంది అంటాడు, క్వార్టర్ తాగితే ధైర్యం వస్తుందిరా అంటాడు, క్వార్టర్ తాగితే ధైర్యం వస్తుందిరా అంటాడు.
నీ కవర్లో కోటింగ్ గడిపోతారా ఇది చెప్పడు, వాడు తెలివైన వాడు. సోదరులారా, పెద్దలారా, మద్యం అల్లా నిషేధించాడంటే దాంట్లో మనమేలే ఉంది. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ గా తెలియజేశారు, మద్యము ఎవరైతే ఈ ప్రపంచంలో తాగుతాడో ఆ వ్యక్తికి నరకవాసుని యొక్క చీము రక్తము తాగిస్తారు దైవదూతలు. నరకం యొక్క దూతలు ఏం తాగిస్తారంట? నరకవాసుని యొక్క చీము రక్తం తాగిస్తారు. తాగరా నాయన, ప్రపంచంలో చాలా ఇష్టంగా తాగేవాడు కదా దాన్ని, ఈ రోజు ఇది తాగు అంటారు. మామూలుగా ఒకడికి చీము రసి కారితేనే పక్కన మనం ఉండలేం, దుర్వాసన వచ్చేస్తుంది. అది తాగిస్తారు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అవసరమా? ఆ దరిద్రం మనకు అవసరమా అన్నాను. అబ్బే సోదరులారా, పెద్దలారా, మద్యం బాగా గుర్తుంచుకోండి. ఈ అలవాటు మనకి చిన్నప్పటి నుంచి వచ్చిందా? రాలా, మధ్యలోనే వచ్చింది కదా. తీయాలంటే కూడా చాలా ఈజీ, తీసేయచ్చు. కానీ 4 పీకేస్తుంది, 4 లాగేస్తుంది, ఏం కాదు, కోసేసుకో, దరిద్రం వదిలిపోద్ది, ఏం అవదో. అబ్బే ఈ మాటలు చెప్పకూడదు. 4 లాగేస్తున్నానండి, ఉండలేకపోతున్నానండి, కోటరేసా, వద్దు. సర్వనాశనం అయిపోద్దిరా నాయన, జీవితం సర్వనాశనం అయిపోద్ది. తాగొద్దు. తాగామంటే జీవితం సర్వనాశనమే. ఈ దరిద్రంతో పాటు ఖురానే మజీదు అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి. పేర్లు పెట్టి చెప్పాడు అల్లా. అబ్బే భార్యతో ఓకే, పరాయి స్త్రీని కల్లో కూడా, ఆ ఊహల్లో కూడా రానివ్వకూడదు. వచ్చిందా వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. హదీసులో అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలారా, అప్పుడప్పుడు శైతాన్ మీకు అందమైన ఆడదాని రూపంలో కనబడతాడు. ప్రవక్త గారే చెప్పారు, అందమైన ఆడదాని రూపంలో వస్తాడు మీ దగ్గరికి. మీరు గనక అలా చూస్తే మీరు వెంటనే మీ భార్యలతో వెళ్ళి కలవండి, మీకు ఆ హరాం ఆలోచన అంతమైపోద్ది అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమంట? ఆ హరాం ఆలోచన అంతమైపోద్ది అన్నారు. ప్రవక్త వారు హదీసులో తెలియజేశారు, నేను ఎప్పుడైతే మేరాజ్ రాత్రి ప్రయాణం చేశానో స్వర్గాన్ని చూశాను, నరకాన్ని చూశాను. నరకంని హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం నాకు చూపిస్తూ వెళ్తున్నారు. అక్కడ ఒక పెద్ద బావి కనపడింది, పెద్ద బావి. అందులో కొద్దిమంది ఆడవారు, కొద్దిమంది మగవారు వస్త్రాలు లేకుండా తల వెంట్రుకల ఆధారంగా వేలాడదీయబడి ఉన్నారు. ఆ బావిలో, ఆ నూతిలో వస్త్రాలు లేకుండా ఎలా ఉన్నారంట? తల వెంట్రుకలు మామూలుగా గట్టిగా లాగితేనే ప్రాణం పోయినట్టు ఉంటది మనకి. ఆ తల వెంట్రుకల ఆధారంగా వేలాడదీయబడి ఉన్నారు తాళ్ళు గట్టి. మరియు వారికి కింద నుంచి అగ్ని పెట్టడం జరుగుతుంది. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అల్లాహ్కే నబీ అడిగారు, జిబ్రీల్ ఎవరయ్యా వీళ్ళు అని చెప్పేసి అంటే ప్రవక్త వారితో జిబ్రాయిల్ అలైహిస్సలాం అన్నారు, ఓ దైవ ప్రవక్త, వీరు ప్రపంచంలో మీ ఉమ్మతులోని వాళ్లే, కానీ తమ యొక్క భార్యతో కాకుండా, తమ భర్తతో కాకుండా హలాల్ మార్గాన్ని విడిచిపెట్టి హరాం మార్గంలో కోరికలు తీర్చుకునే అటువంటి వ్యభిచారులు వారి శిక్షలు అనుభవిస్తున్నారన్నారు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. సోదరులారా, పెద్దలారా, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకూడదు. అందుకే ఇస్లాం యొక్క ధర్మం ఏం చెప్తుందంటే, మన వాళ్ళకు కొద్ది మందికి నచ్చదు. నేను అందరినీ అన్నాను, కొద్ది మందికి నచ్చదు. ఏంటది? పెళ్ళిడు వచ్చిందా, ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి, ఎన్ని సంవత్సరాలు? 21 చట్టం ప్రకారంగా అబ్దుల్ సత్తార్ 21 కదా, 21. అమ్మాయికి 18 19 తెలియదు, 18 19 ఉంటుంది. ఈ పెళ్లి వయసు వచ్చిందా, ముందు వాళ్ళకి పెళ్లి చేయండి. మా ఓడు ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా సెట్, ఎప్పుడు దాకా దేనో తీసుకెళ్ళిపోతాడు, మొత్తం సెటిల్ అయిపోతాయి. అప్పుడు ఎవరో పెద్దోళ్ళు సెటిల్ చేయాలా ఏంటి? ఇక్కడ పరిస్థితులు నిజంగా తెలియదు నాకు, ఏదో పడతాం తప్ప పూర్తిగా నాకు ఏంటి అన్నది అసలు తెలియదు క్లియర్గా. నేనేమంటానంటే, షరియత్ ఏదైతే చెప్పిందో ఆ వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేయమని, ఆ వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేసేస్తే ఎలా పండుగ తొందరగా అల్లాజాలు బిస్మిల్లా అయిపోయి ఒక అబ్బాయో అమ్మాయినో వేసేసుకొని జాగ్రత్తగా బిస్మిల్లాని మనం బండి మీద తిరుగుతూ ఉంటే ఈ కోరికలు కొద్ది కంట్రోల్లో ఉంటాయి. ఎలాగైతే ఆకలేస్తే తిండి అవసరమో, కోరిక వచ్చినప్పుడు అవసరాలు తీరడం అవసరం కాబట్టి అది హరాం మార్గంలో తీరకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళకి పెళ్లి చేయడానికి ప్రయత్నించాలి. అబ్బే మా ఓడు ఇంకా సెటిల్ అవ్వాలి, మా ఓడు ఇంకా సెటిల్ అవ్వాలి, మా అమ్మాయి ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా
ఇంకెంతరా నాయన. కొద్దిమందికి అయితే సిటీలో అయితే 30 ఏళ్ళు అంట. ఏముంటా మోకాళ్ళ నొప్పులు తప్ప. 30 ఏళ్ళు అంటే మోకాళ్ళ నొప్పులు తప్ప ఏముంటాయండి. ఈ అమ్మాయిలకేమో ఇంకా చదివించేసి 25 ఏళ్ళు, 27 ఏళ్ళు, 28 ఏళ్ళు, నాకు తెలిసిన మళ్ళీ 30 ఏళ్ళు. ఇంకెప్పుడు రా నాయన, సగం ముసలిది అయిపోయింది. హదీసులు అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మతి యొక్క వయసు 40-60 మధ్యలో ఉంటుంది అన్నారు. 40-60 మధ్యలో. 60 లెక్కేసినా సగం అయిపోయినట్టే కదా నాయన. 40 లెక్కైతే సగం మీద పైన అయిపోయినట్టు, 60 లెక్కేసినా సగం అయిపోయినట్టే కదా. సోదరులారా, పెద్దలారా, ఈ వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకూడదు. ఎక్కడ వెళ్తాం వ్యభిచారం దరిదాపులకి? ఇది చాలా ఇంపార్టెంట్ సోదరులారా. అల్లా మిమ్మల్ని, నన్ను, మనందరినీ రక్షించుగాక. వ్యభిచారానికి మూల కారణం ఏంటో తెలుసా? కంటి చూపు. ఏంటంట? ఇది మొత్తం నాశనం చేస్తుందండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా ములాఖాత్కని. వాళ్ళ భార్యను చూడాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? ఆవిడేదో తెలియక వచ్చేసారు అనుకోండి, చెల్లి లేరామా అన్నయ్య బావగారు, సరే ఆయన వస్తే మసీదు పంపు, ఖతం అయిపోయింది అంతే. ఇంకా రెండో మాట లేదు. చెల్లి లేరా బావగారు, సరే మా వస్తే మసీదుకి వచ్చామని చెప్పి ఎదరికి వెళ్ళిపోవాలంతే. లేరమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా, ఎప్పుడు వస్తారమ్మా, అన్ని మాటలు ఎందుకురా నాయనా. మనం సేవ్ అవడమే చూడాలి. ఒక్కొక్కసారి కర్మ ఎలాగైపోతుందంటే మనం మాట్లాడకూడదని వాళ్ళు వచ్చి మాట్లాడేస్తుంటారు. మాట్లాడకపోతే ఈయన గర్వం వచ్చేసి అనుకుంటారు. అంటే తప్పదే, అది వేరు. కావాలని టైం అంతా కూడా వీళ్ళతో మాట్లాడటం, టైం అంతా వీళ్ళతో గడపడం, ఇది చాలా పెద్ద సమస్య. ఇది చాలా పెద్దది, మనకు తెలియదు. అన్నా రాన్న, ఈ జేసీబీ వాళ్ళతో ఇదే తలనొప్పి అండి. ఆ జేసీబీలు బేరం మాత్రం టప్పని ఫోన్ ఎత్తుకుని అలా బయటికి వెళ్ళిపోతుంటారు. ఏంటంట? ఈ కంటి చూపు కారణంగా వ్యభిచారం చాలా తొందరగా జరిగిపోద్ది. అందుకే హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా, మీ యొక్క అవయవాల్లో ప్రతి అవయవం కూడా వ్యభిచారం చేస్తుంది. మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి పరాయి ఆడదాన్ని వ్యామోహపు చూపుతో చూసి. పరాయి ఆడదాన్ని వ్యామోహపు చూపుతో చూడటం ద్వారా మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి. అలాగే ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళు వ్యామోహపు చూపుతో చూస్తారు. కొద్దిమంది, అందరిని అట్లా మంచోళ్ళు ఇంకా మిగిలి ఉన్నారండి. అల్లా అందుకే మనం ఇంకా ఎలా ఉన్నాం. మంచోళ్ళు ఆడవాళ్ళు ఇంకా ఉన్నారండి కొద్దిమంది. సంసారం ప్రత్యేకంగా మంచిగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. అందుకే కొద్దిమంది మనం ఎలా బతకగలుగుతున్నాం అల్లదే వల్ల. లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది ఈ దేశం, ప్రపంచం అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది. దానికోసం ఏంటి? కంటి చూపు. కంటి చూపు చాలా ఇంపార్టెంట్. ఇది హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరాయి ఆడదాన్ని చెడుగా చూసామా కళ్ళతో వ్యభిచారం. పరాయి ఆడదాంతో బాగా ఇంట్రెస్ట్ గా మాట్లాడుతున్నామా నోటితో వ్యభిచారం. చెప్పాను కదా, వెళ్ళాము అబ్దుల్ సత్తర్ వేల కోళ్ళు వచ్చేసింది గబగబా అన్నయ్య గారు అనుకుని ఇస్లాం అలైకుం చెల్లి లేరామా, ఓకే అమ్మా వస్తే మసీదు పంపి, అంతే వెళ్ళిపోవాలంతే. మాట్లాడుతా కూర్చొని, కబుర్లేస్తూ కూర్చొని, మాట కలుపుతూ కూర్చొని, అంత అవకాశం ఇవ్వకూడదు. అంత అవకాశం ఇవ్వకూడదు. సోదరులారా, పెద్దలారా, హదీసులు అల్లాకే నబీ అన్నారు, కళ్ళతో వ్యభిచారం జరుగుద్ది. ప్రవక్త వారు అన్నారు, నోటితో వ్యభిచారం. మాటలు ఎక్కువగా కావాలని పరాయి ఆడవాడితో కలిపి మాట్లాడటం. అందుకే ప్రవక్త వారు అంటారు, వ్యాపారంలో అధిక మాటలు చెప్పకండి అని. కానీ నీకు నాకున్న కర్మ అదే. అతి ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చారా, మాక్సిమం తప్పుకోవడానికి ట్రై చేయాలి. ప్రవక్త వారు అన్నారు, పరాయి ఆడదాని వెనక నడవడం చెడుగా, చెడు ఉద్దేశంతో కొద్దిమంది నడుస్తుంటారు. మా షాప్ ఎదురుగా కాలేజీ అమ్మాయిలు వెళ్తా ఉంటే కొద్దిమంది వెళ్తా ఉంటారు, అబ్బాయిలు నడిచి వెళ్తుంటారు, బళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు బళ్ళు వేసుకెళ్తుంటారు. ప్రవక్త గారు అన్నారు, వాళ్ళ కాళ్లతో వ్యభిచారం చేస్తున్నట్టు అన్నారు. కళ్ళుతోటి వ్యభిచారం జరుగుద్ది, చేతులతోటి వ్యభిచారం జరుగుద్ది, నోటితో వ్యభిచారం జరుగుద్ది, కాళ్ళతో కూడా. ప్రవక్త గారు అన్నారు, పరాయి ఆడదాన్ని చేతులతో తాకడం. మన సైడ్ అయితే ఉండదులే, సిటీలో అయితే సెకండ్లు. ఇదేం కర్మ అర్థం కాదు. మొగుడికి తప్ప అందరికీ చేతులు ఇచ్చేస్తుంటది తల్లి, భర్తకి తప్ప అందరికీ కలిపేస్తుంటది తల్లి. ఈయన కూడా భార్యకి తప్ప అందరికి కలిపేస్తుంటాడు గురువు గారు. హే హవారియు, ఎందుకురా నాయన, ఆవిడ బాగానే ఉందలే, నీకెందుకు వచ్చేస్తుంది హవారియు.
హదీసులో అల్లాహ్ నబీ అన్నారు, ఈ యొక్క రకాలుగా ఇన్ని రకాలుగా వ్యభిచారం జరుగుద్ది, ఆ తరువాత ఈ వ్యభిచారం మీ మర్మాంగం పూర్తి చేస్తుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి వ్యభిచారం నుంచి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మద్యము వద్దురా నాయన, ఇది నా ఆరోగ్యం పాడు చేస్తుంది, నా డబ్బులు నాశనం చేస్తుంది, నా సమాజంలో గౌరవం కూడా పోద్ది. గౌరవం ఉంటుంది అనుకున్నారా? అబ్బే అరా మీ తాగుబోతున్నా ఎక్కడ ఉన్నారు? ఏం అనలేం. మనం ఏమో సీరియస్ అయిపోయి హీరోలో కొట్టేద్దామంటే ఎలా ఏమన్నా అబద్ధమన్నా మీ ఓడి తాగి పడిపోరా అర్థం. మన కొడుకులకి కూతుర్లకి కూడా గౌరవం తీసేసాం మనం తాగేసి. వ్యభిచారం, సమాజంలో గౌరవం ఉండదు, అసలు విలువ ఉండదు, ఉన్న గౌరవం అంతా సర్వనాశనం అయిపోద్ది. అది ఎలా పాకుద్దంటే అది ఒక వ్యాధిలాగా ఒకరి నుంచి మరొకరికి పాకుతూ ఉంటుంది. అది ఎంత దరిద్రం అంటే ఒంటికి పట్టే చీడ రోగం ఉంటుంది కదా, చీడ, దాన్ని ఏదో అంటారు, ఆ చీడ కంటే ప్రమాదం. అది సమాజాన్ని నాశనం చేస్తుంది వ్యభిచారం. అందుకోసమే వ్యభిచారం నుంచి రెండు దూరంగా ఉండాలి. మూడోది అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జోదం నుంచి దూరంగా ఉండండి. దేని నుంచి? జోదం. జోదం అంటే పందాలు అంటారు కదా, పందాలు, బెట్టింగ్. 10,000 కాసాం వచ్చేసి మనకు 10, ఇంకో 10 వేస్తే మొత్తం లాగేద్దామని చెప్పేసరికి వీడి దగ్గర ఉన్న మొత్తం 20 లాగేస్తాడు. ఇప్పుడు ఈ మధ్య రమ్మీ అని ఇందులో వచ్చింది ఫోన్లో, తెలుసా అబ్దుల్ రమ్మీ. అది ఆడి అబ్దుల్ సత్తార్ భాయ్ మీకు అలా ఆశ్చర్యపోతారు మీరు, లక్షల్లో నాశనం అయిపోయాడు. దేనివల్ల? రమ్మీ గేము ఈ మొబైల్లోనే. ఆ నాశనం అయితే అయిపోయాడు. ఆ పిల్ల ఏమో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు అంటే ఓకేనండి, 80 లక్షల దగ్గర వచ్చే జాబు డబ్బులన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాడంట. చూసుకో బాబు ఎవరన్నా అన్నది భార్య. ఎందుకని? నీ వ్యసనం, నీ జోదం వల్ల నీ సంసారం సర్వనాశనం అయిపోయిందిరా నాయన. కష్టపడు సంపాదించు, 1000 రూపాయలు సంపాదించావు, 500 గట్టిగా తినే, 500 దాచుకో. అదే సింపుల్గా వచ్చేయాలి, కష్టపడకుండా వచ్చేయాలి, ఈజీగా వచ్చేయాలి, మనం ఆనందపడిపోవాలి. ఇది జరగదు. అది అల్లాహ్ కూడా ఇష్టం ఉండదు. ఇది ఎలా మొదలవుతుందో తెలుసారా జాను? చెప్పండి గురుగారు, ఎందుకన్నా మమ్మల్ని తింటారా? ఎలా మొదలవుద్ది అంటే, లూడో ఉంటుంది కదా, లూడో. ఇందులో ఇప్పుడు ఫోన్ల గురించి చెప్తున్నారు. ఇంతకుముందు అయితే మా టైంలో అయితే అష్టాజమ్మాలని, మా టైంలో అది. ఇప్పుడు ఎవరు ఆడుతున్నాడు అష్టాజమ్మాల కంట? ఇప్పుడైతే లూడో అని ఫోన్లో గేములే, ఆన్లైన్ గేములు. అరే ఒక 100 వేసుకుందామా అని చెప్పి ఈడెక్కడో ఉంటాడో, వీళ్ళిద్దరు కలిపి ఆడేస్తుంటారు. నాశనం. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జోదము ద్వారా సంపాదించే డబ్బు హరాం, అలాంటి జోదంలో పాల్గొనడం హరాం. అందుకోసమే ఎట్టి పరిస్థితిలో కూడా వద్దురా బాబు, డబ్బులుగా నేను అస్సలు ఆడను. ఆరోగ్యకరమైన ఆడడం మానేశారు. ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, క్రికెట్ లేదు, ఏమి లేదు. ఆ ఫోన్ ఎట్టుకొని ఇలాగ అల్లాహ్ క్షమించుగాక. జోదం ద్వారా జీవితాలు నాశనం అయిపోతాయి సోదరులారా. ఆ అమ్మాయి వదిలేసింది, ఆ అబ్బాయి వేరైపోయాడు, ఈ అమ్మాయి వేరైపోయింది, సంసారం సర్వనాశనం అయిపోయింది కదా. 1-2 కాదు, మీకు ఒకటి ఉదాహరణ చెప్పాను. నా కళ్ళ ముందు జరిగింది ఇది. కళ్ళ ముందు కానీ ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వల్లాహు ఆలం, అల్లాహ్కే తెలుసు. మా మసీద్ ఎదురుగా ఒక అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఏంటంటే తర్వాత తెలిసింది పందాలు ఎక్కువ వేసాడండి గురుగారు. ఆ డబ్బులు పూర్తి చేయడానికి డబ్బులు లేవు, ఇంట్లో చెప్తేనేమో తంతారు, ఈదులోకి వెళ్తేనేమో తీర్చలేదని ఆవుతంతారు. ఏం చేయాలి అర్థం కాలేక చచ్చాడు. సోదరులారా, పెద్దలారా, ఈ జోదం, వ్యభిచారం, మద్యం, ఈ 3 కూడా మనకి ప్రమాదమే. వ్యభిచారం నుంచి రక్షించబడాలంటే మనం పర్ఫెక్ట్ ఉండాలి. ఎవరుండాలి సోదరులారా? మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఉంటే మన ఇల్లు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంటికి మగోడే కదా, మగోడు పర్ఫెక్ట్గా ఉండాలా. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో అక్కడ మన జీవితాన్ని అల్లాహ్ రక్షిస్తాడు. పర్ఫెక్ట్గా అంటే మనం ఏదో నీతిగా ఉండడం కాదు, బాధ్యతగా కూడా ఉండాలి.
బాధ్యత ఆడవాళ్ళకి దీని గురించి గట్ట చెప్పాలి. మనం దీన్ని నేర్పలా, ఇస్లాం నేర్పలా, అన్నీ తెచ్చేస్తున్నాం, పెట్టేస్తున్నాం, ఏదో పందెం కొట్టి మేపినట్టు మేపేస్తున్నాం. కొద్దిమంది ఆడవాళ్ళు బాధ్యతగా ఉంటారు, నా భర్తాన్ని చేస్తున్నాడు కదని కొద్దిమంది బలిసిపోయిన వేస్తారు. అల్లా రక్షించుగాక. తెచ్చేస్తున్నాం, మనం వేసేస్తున్నాం, తినేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాదు కదా, అర్థమవుదు. ఏం చేస్తారు? ఇక్కడ రెండు రకాల ఉంటారు. అయ్యి బాబా అల్లాకి సమాధానం చెప్పాలి, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, నైట్ వెళ్ళి చచ్చిపోయినంటే అల్లా ముందు లగాలి. చచ్చిపోట్లేదా? రాత్రి మాట్లాడిన అత్తిలో ఒక ఆయనతోటి పొద్దునికి లేడు, ఆటో డ్రైవర్ బుజ్జి అని తెలిసినోడే కదా అక్కడ మొత్తం. బుజ్జానే అని పిలిచేవాడిని. ఎర్రగా ఉంటాడు, చాలా బాగుంటాడు కుర్రోడు, 40-45 మధ్యలో ఉంటాయి వయసు. ఆడే జీవితంలో ఊహించున్నాడు చచ్చిపోతానని. రాత్రి మాట్లాడా, పొద్దున్న బ్యాంటర్ ఉంది. ఏంట్రా అంటే, చనిపోయాడా గురువు గారు, నేను రాత్రి ఇందాకే తీసుకెళ్లారని చెప్పాను. ఇది జీవితం, ఇది స్టాండర్డ్ కాదు కదా, అంతమైపోయే జీవితం కదా. అందుకోసమే అల్లా ఏదైతే చెప్పాడో, మద్యంకి దూరంగా ఉండు, జోదంకి దూరంగా ఉండు, వ్యభిచారానికి దూరంగా ఉండు, ఈ మూడింటికి మనం దూరంగా ఉన్నామా, మన గౌరవ మర్యాదలు అలా మిగిలి ఉంటాయి, మన సంపద అలా మిగిలి ఉంటది, మన సమాజంలో విలువ మనకు బాగా గుర్తుంచుకోండి. సైతాన్ ఎలా చేస్తాడో తెలుసా? మనం చేసే పని ఎవరికి తెలియదు కదా అనుకుంటాం మనం, కానీ మనం చేసే మంచి కంటే చెడే ఎక్కువగా ప్రచారం అయిపోద్ది. ఏంటంట నాగూరు, మనం చేసే మంచి కంటే అబ్దుల్ సత్తార్ ఏం వెళ్ళిపోద్ది? చెడు తెలియదు అనుకుంటాం మనం. పండుగడు మా ఇంటికి ఏమి వచ్చి వడ్డు కదా, చూసేవాడు చూస్తున్నాడు రా నాయన. అబ్దుల్ సత్తార్ గారికి తెలీదు నేను అత్తలు ఏం చేస్తాను, చూసేవాడు చూస్తున్నాడు, ఆయన తెలుసు. పొద్దున్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు నాతోటి, కాళ్ళు నొప్పుతున్నాడు. అంటే మామూలుగా ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే కొద్ది నీరసంగా ఉంటే కాళ్ళు నొప్పుతుంటాడు, నేను ఏదో 200-300 ఎత్తుంటాను, తీసుకెళ్ళిపోతుంటాడు ఆయన. గురుగారు మనకి 23 కిలోమీటర్ల ఒక ఊరు ఉంది కదండి, ఆ ఊర్లో ఒక ఆవిడ ఉండేదండి, చాలా రెబలండి, పేరు కూడా చెప్పండి, నేను పేరు చెప్పట్లా, చాలా రెబలండి గురువు గారు. అసలు ఎంత అంటే మొగుడు సంపాదించి తగ్గించేసాడండి, ఈవిడ తణుకు రాజమండ్రి అన్ని కవర్ చేసేసేదండి కుర్రోళ్ళతోటి, హఠాత్తుగా చచ్చిపోయిందండి. ఆ కాళ్ళు ఒక ఆయన చెప్తుంటే నాకు ఇవాళ పొద్దున్న జరిగింది. సోదరులారా పెద్దలారా, చావు ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. హరాం పని ప్రాణం పోయినా వద్దు బాబాయ్, నా కోరిక నేను నా భార్యతో తీర్చుకుంటాను, ఇది నాకు హలాల్. మద్యం ఇది హరామయ్యా, నేను తాగను. నాతో ఒక ఆయన అన్నాడు, గురుగారే నేను అరికేత్తనికి వెళ్తానా, మా ఊర్లో పాలకొల్లో వెళ్తానా, అక్కడ జబా చేయకపోతే అసలు మాంసం ముట్టుకున్నాను. నువ్వు చేసేదే తప్పుడు పనిరా నాయన, అక్కడ జబా అంటావేంట్రా నాయన, నువ్వు తాగేదే దరిద్రం. పంది నిషిద్ధం, మద్యం నిషిద్ధం, నిషిద్ధమైనటువంటి మద్యాన్ని నువ్వు తాగుతూ అక్కడ కూడా నేను హలాల్ చూస్తానండి, అక్కడ కూడా హలాల్ ఉందని తాగేది దరిద్రం నా నాయన, నీ జీవితం నాశనం అయిపోతుంది. సోదరులారా పెద్దలారా, మన కుర్రవాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మద్యానికి దరిదాపులకు వెళ్ళకూడదు. ఏదో తెలియక వెళ్ళిపోయామా, ఆ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మనం ప్రవక్తలు హదీసులో చెప్తారు, మీరెవరితో స్నేహం చేస్తారో మీరు మీకు తెలియకుండానే వాళ్ళ విధానాలను అనుసరిస్తారు. మనకు తెలీదు, మనం వాళ్ళని ఫాలో అయిపోతున్నామని చెప్పి. ఏదో మనం ఫంక్షన్లో ఏదో ఒక టైంలో చేసేసామనుకోండి, అది అప్పుడుతో అయిపోయింది, ఇంక వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ టైం కనుక అడిగారా, వద్దురా బాబు, నాకు తెలియక ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి ఈ తప్పుడు పని నేను చెయ్యను, ఇప్పటి నుంచి ఈ తప్పుడు పని నేను ఒప్పుకోను. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లా, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లా, ఇప్పుడు నేను చచ్చానంటే అల్లా ముందు లగాలి, నేను జవాబు ఇవ్వాలి ఆయన దగ్గర. శాశ్వతంగా ఉండిపోతామా? అవునే, ఇక్కడ ఏమైనా శాశ్వతమా? కాదు కదా. అందుకోసమే సోదరులారా పెద్దలారా, అల్లాకు సాటి కల్పించడం, ఈ పని ప్రాణం పోయినా చేయకూడదు, ప్రాణం పోయినా చేయకూడదు. ఏదో అలాగే వెళ్ళిపోదాం, దువ్వమేంచి అలా 2 కోళ్ళు అక్కడ కోసేసి అలా తనకి వెళ్ళిపోదాం, వద్దు వద్దు బాబోయ్, ఇది హరాం పనులు మనకొద్దు. ఈ మద్యం తాగడం వద్దు బాబోయ్, ఈ వ్యభిచారం వద్దు, ఈ జోదం వద్దు.
సోదరులారా, పెద్దలారా, ఈ అన్నిటితో పాటు నా ఆఖరి మాట ఆడవాళ్ళకి దీన్ని నేర్పడానికి ప్రయత్నించండి. మాషా అల్లా, ఇప్పుడు ఆడవాళ్ళు మీ ఊర్లో చాలా బాగా ఇస్తిమాలకు వస్తున్నారు. మన నాగే మతిపోయింది సత్తారు భాయ్, మన ఊర్లో అంతమంది ఆడోళ్ళు, ఈ బాబాయ్ ఇక్కడ ఎవరో ఉన్నారు ఇప్పుడు దాకా, అక్కడ వాళ్ళు ఇదిగా పెట్టారు, 30 మంది వచ్చారంటండి, 30 మంది. అల్లా బాబాయ్ ఎవరాళ్ళ ఇక్కడ ఉన్నాడు పెద్ద వాళ్ళ ఇంటికి పేరు మేరాబాయ్, అదిగో బాబాయ్ వాళ్ళ ఇంటిగా పెట్టామండి, మీరా గారి ఇంటికాడ. ఆయన మాషా అల్లా బర్కద్ది. చాలా మంచి పని అండి. రషీద్ అహ్మద్ సాబ్ రహమతుల్లాలే చాలా పెద్ద గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక IAS ఆఫీసర్ వచ్చేవారు, కలెక్టర్ వస్తూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా అజాన్ అనేసరికి ఆయన వెళ్ళిపోయాడు మధ్యలో. గురుగారు నేను ఎత్తాను అజాన్ అనేవాడు. కలెక్టర్ ఆయన ఏమనేవారు అంటే, గురుగారు పోలే ఇవ్వయ్యా దీంట్లో ఏముందని చెప్పి అనేవారు. ఆయన అజాన్ ఎత్తా ఉండేవాడు. ఒకసారి ఎవరో వచ్చి అడిగారు, ఏంటంటే మీరు ఎవరో, అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారండి అంటే, ఇక్కడికి చాలా దూరం అయ్యానది, నేను గురువు గారిని కలవడానికి వస్తాను పని కట్టుకొని అని చెప్పాను. మీరు ఎప్పుడు వచ్చినా అజాన్ ఎత్తారేంటండి అని చెప్పంటే, నేను ఈ గురువు గారు ఎక్కడైతే నమాజ్ చదివిస్తారో ఆ మసీద్కి మౌజూన్ అని చెప్పాడు. చెప్పగానే పక్కన అసిస్టెంట్ ఉంటారు కదా కలెక్టర్ల దగ్గర, ఆయన కూడా ముస్లిం, ఆయన అన్నాడు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కలెక్టర్రా, ఆయనకి అజాన్ ఇవ్వడం అంటే పెచ్చా, ప్రవక్త వారు హదీసులో చెప్పారు, ఏ వ్యక్తి అయితే ప్రపంచములో అజాన్ ఇస్తాడో ఆ శబ్దం ఎంత దూరం అయితే వినపడుతుందో అంతవరకు ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, చెట్లు చేమలు అన్నీ కూడా అల్లా అతడి పాపాలు క్షమించి నీ గొప్పతనాన్ని పొగుడుతున్నారు అని చెప్పి అతడి కోసం దువా చేస్తాయి ఆ జీవరాశులు. అందుకోసమే అతడు ఎప్పుడు వచ్చినా అజాన్ ఇచ్చేవాడయ్యా, అందుకోసమే అతడు మౌజున్ అని చెప్పుకున్నాడు. మౌజున్ కదరా బాబు, కరెక్టర్ అని చెప్పి అన్నాడు ఆయన. మౌజున్గా చెప్పుకోవడం కూడా అదృష్టం ఉండాలా. మౌజున్ అంటే మాటలేం కాదండి, చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి వాళ్ళ కోసం. అయితే ఇక్కడ ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇస్తిమా పెట్టాం అల్లా 30 నుంచి 35 మంది ఆడవాళ్ళు వచ్చారు. బాగా గుర్తుంచుకోండి, ఒక్క ఆడవారి జీవితంలో దీని వచ్చింది అనుకోండి, మొత్తం ఇల్లంతా దీని వస్తుంది. నేను దీనికి ఉదాహరణ మా అమ్మనే చెప్తా, ఎక్కడికో చెప్పను నేను. మా అమ్మగారు క్రిస్టియనిటీలో ఉన్నప్పుడు మొత్తం నన్ను చర్చికి లాక్కెళ్ళిపోయేది, మా తమ్ముడిని లాక్కెళ్ళిపోయేవారు, మా చెల్లిని లాక్కెళ్ళిపోయేవారు, ఆఖరికి మా నాన్న కూడా బట్టలు కొట్టకపోతే ఇప్పుడు ఏమైనా అయిపోద్దా, ఆదివారం రావచ్చు కదా చర్చికి, ప్రార్థన చేసుకుని వచ్చేచ్చు కదా, వదిలేదు కదా మా అమ్మ. అంటే ఆ విషయంలో అంతలాగా లీనమైపోయారు మా అమ్మగారు. ఎప్పుడైతే 2002లో ఇస్లాం గురించి మా నేను ముందు తెలుసుకున్నాను అల్లాదే వల్ల, నా తర్వాత మా అమ్మగారికి ఇస్లాం అర్థమైందో అప్పుడు మొదలెట్టారండి మా అమ్మగారు. బ్రాడీపేటలో ఈ రోజున అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా ఎవరు షిర్క్ చేసేవాళ్ళు అయితే లేరు. నమాజులు అటు ఇటు ఒక్కొక్కరితో వస్తారు, ఒక్కొక్కరు రారు, కానీ బ్రాడీపేటలో షిర్క్ చేసేవాళ్ళు అయితే లేరు. అల్లాదే వల్ల ఖతమైపోయారు అల్హమ్దులిల్లా. మా అమ్మగారు నన్ను జమాతలో పంపించారు, నేను వెళ్ళొచ్చా అల్లాదే వల్ల. మా తమ్ముడు పంపించారు, ఇప్పుడు మారింది కదా మరి, ఇప్పుడు ఇంకా నిద్ర అట్లేదు విడి. ఎలాగే పొద్దునే ప్రార్థన చేసుకోవడం అలవాటు, 3ంటికి 4ంటికి లేచి అదే తహజ్జుద్ నమాజ్ అలవాటు అయిపోయింది. ఇంకా ఆవిడ ఏం చేయడం మొదలెట్టిందంటే, నన్ను పంపింది జమాత్లోకి మా అమ్మగారు, మా తమ్ముడు పంపారు, తర్వాత మా నాన్నగారిని పంపారు, తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు కలిపి 3-5 రోజులు జమాత్కి వెళ్ళొచ్చారు. తర్వాత అల్లాదే మక్కా వెళ్ళొచ్చారు. మొన్న మా అమ్మమ్మ గారు కూడా మక్కా వెళ్ళొచ్చారు అల్లాదే వల్ల, సాదిక్ గారితో, మన సాదిక్ బాయ్ తోటి. అంటే నేనేమంటున్నానంటే, చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళకి దీని వచ్చిందా ఇల్లంతా మారిపోద్ది, ఆడవాళ్ళు దీని రాలేదా ఇల్లంతా నాశనం అయిపోద్ది. మనకు తెలీదు, మన ఇల్లంతా కూడా నాశనం అయిపోద్ది, ఇస్లాంకి విరుద్ధం అయిపోద్ది, షరియత్కి విరుద్ధం అయిపోద్ది, మనకు తెలీదు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మన ఆడవాళ్ళ దీనికోసం ఫికర్ చేయండి. ఆదివారం ఏదో మాట వచ్చినప్పుడు ఇబ్రాహిం గడు అన్నాడు, గురుగారు రావచ్చు కదా అని చెప్పంటే, లేదురా ఆ బాధలు నాకు అబ్దుల్ సత్తార్ బాయ్కి తెలుసురా, పర్సనల్ విషయాలు రా, ఈయనకు ఒక ఆయనకి తెలుసు, ఎందుకులారా నేను రావడం అంత మంచిది కదరా అని చెప్పంటే, లేదండి బాబు ఆ అవసరమైతే వాళ్ళ పెద్దోళ్ళు కూడా మీకు తోడుగా ఉంటానన్నారు, మీరు రండి అని చెప్పేసి అంటే, అల్లాదల్లా 3 వారాల నుంచి వస్తుంటే అల్హమ్దుల్లా ఆడవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా, మా పిల్లలు కూడా అడుగుతున్నారంట, నమాజ్లో సూరాలు ఎలా చదవాలమ్మా, ఎలా నేర్చుకోవాలమ్మా అని చెప్పేసి గట్ట. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కొంచెం వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచాలి. మీరు వెళ్తా ఉండండి, మీరు మానకండి అని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో దీని వచ్చిందో అల్హమ్దులిల్లా మొత్తం ఇల్లు అని మారిపోతాయండి అల్లాదే వల్ల. మనం ఎక్కువగా గడ్డలు టోపీలు పెద్ద నవాబుల్లో అవనవసరం లేదండి. 5 పూట నమాజీలుగా మారి అల్లాను ఒక్కడిని ఆరాధించాలి, అల్లా రాజీ అయిపోతాడు మనతోటి. మన ఆడవాళ్ళు తారక్తో ఉండి నమాజ్ చేస్తూ పరదా వేసుకుంటే చాలు, అల్లా రాజీ అయిపోతాడు మన ఆడవాళ్ళతోటి. దానికోసమే సోదరులారా, ఒక్కసారే మార్పు అనేది రాదు, నెమ్మదిగా వస్తుంది. మనం కూడా ప్రేమగా చెప్తుండాలండి. బాగా గుర్తుంచుకోండి. ఖాన్ తప్పు చేశాడు, ఉదాహరణకి
10 మంది అక్కడ కూర్చున్నారు. కానండి మనండే అనకూడదు, అస్సలు అనకూడదు. ఎందుకంటే ఈడున్నాడా, ఈడు వయసు అంటారా నా గురు 7 ఏళ్ళు. ఆడి వయసోడు దగ్గర మనం ఈడండే సరిగ్గా చదవడండి అంటే చాలు, ఇంకెక్కువ తిప్పనసలా మనం, ఆడు చాలా హర్ట్ అవుతాడు. తెలుస్తుంది కదా పిల్లలే, కానీ బాధ అర్థమవుతుంది కదా, నన్ను తిడుతున్నాడు ఈడు అని చెప్పి. అలా మనం 10 మందిలో ఉన్నప్పుడు ఏదో తప్పు చేశాడు, నిజంగా కరెక్టే, నేను తప్పు చేయలేదు అనట్లేదు. ఆ తప్పు చెప్పడం కూడా పబ్లిక్ గా చెప్పకూడదు, పబ్లిక్ గా అనకూడదు. మనకు వాళ్ళ మీద ప్రేమ ఉందా, పేరు తీసుకొని దువా చేయండి, పక్కకి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడండి. ఒరే అలా చేస్తున్నావంట నాకు తెలిసింది, ఎందుకురా అలా చేయక, నీ పరువు పోద్దే, నువ్వు ఆలోచించవే అని ప్రేమగా వాళ్ళకి పక్కన మాట్లాడాలి. కానీ 10 మందిలో పెట్టి కనుక మనం పరువు తీసామా, ఖచ్చితంగా అతడికి మనసు బాధపడిపోద్ది, మనతో సంబంధాలు విరిగిపోతాయి. రేపు అన్నప్పుడు మనం ఏమన్నా రమ్మన్నా కూడా ఏం చేస్తాడా, రాడు. ఎందుకని, మనం పరువు తీసాం కదా, ఉన్న పరువు కొద్దిగా ఆ పరువు మొత్తం తీసేసాం కదా. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే కాస్త మనం ఆడవాళ్ళ కోసం ఫికర్ చేయండి. ఆడవాళ్ళు ఇస్తేమా ఆదివారం జరుగుతుంది, మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి జరుగుతుంది. మాక్సిమం నేను తెలివిగా అల్లాదే వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, అక్కడ ఇస్తేమాకి వెళ్తే అనే మాట ఉండకూడదని 4-4:15 నేను దువా చేసి అవగొట్టేస్తూ ఉంటాను. మీరు మాత్రం మీ ఆడవాళ్ళని పంపుతూ ఉండండి. ఎందుకంటే ఒకటండి, మనం ఈ లోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ ఆడవాళ్ళు తయారు చేసి వెళ్ళామో మన కోసం ఏడ్చేవాళ్ళు తయారైపోతారు. ఎలా అఫ్రోజ్ గారు మా ఊరు వచ్చేవాడల్లా ఏదో చేశాడు అతను తెలియనప్పుడు 18 ఏళ్ళు, కానీ తర్వాత అయినా మారాడు, క్షమించాలా అని చెప్పి మన కోసం దువాలు చేస్తారు. అలా తయారు చేసేసుకొని మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వా ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.